నీళ్ళు పెట్టిన అత్తయ్య రండి పెట్టినారా చూడండి నెక్ కి మనం పైపింగ్ వేయాలన్నా నెక్ వేయాలన్నా క్రాస్ పీసులు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే ఇవి స్ట్రైట్ పీసెస్ అన్నమాట. ఇవి స్ట్రైట్ పీసెస్. ఇలా కట్ చేసుకుంటే ఇవి స్ట్రైట్ పీసెస్. ఇలా క్రాస్ గా ఉన్నదని ఇవి క్రాస్ పీసులు. ఇలా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ 1 ఇంచ్ విడుతుండేలా కట్ చేసుకోండి. మీరు టేప్ పెట్టి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నా పర్లేదు. ఇలా క్రాస్ పీసెస్ మీకు ఎంత అవసరం ఉంటే నెక్ కి అంత కట్ చేసి పెట్టుకోండి. అన్ని పీసెస్ కట్ చేసుకోండి. ఓకేనా, ఇవి సరిపోతుంది ఇప్పుడు మనకు బ్లౌజ్ కి. ఇక్కడ జాయింట్ ఉన్న సైడ్ సెపరేట్ చేసుకోండి. ఇలా క్రాస్ పీసులు ఎలా జాయిన్ చేసుకోవాలో తెలుసా మీకు? ప్రాక్టీస్ చేస్తారా? ఎస్ మేడం వచ్చు. క్రాస్ పీసులు మనం ఎలా జాయిన్ చేసాం? ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి. ఇలా ఐడియా ఉందా? మర్చిపోయిరా? మీకు ప్లేన్ బ్లౌజ్ పుట్టినది లేదంటే ఆ వీడియో చూడండి. ఇలా క్రాస్ గా పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఇలా చూడండి. మీకు అలా మీకు అలా జాయిన్ చేయడం రాకుంటే ఈ క్రాస్ ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకోండి. ఇది కూడా ఉంది కదా, మీకు అలా జాయిన్ చేయడం రాకుంటే ఈ ఖర్చులను ఒక సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఇది రైట్ సైడ్ పెట్టి దీన్ని ఇలా పెట్టాలి. అర్థమవుతుందా? ఎస్ మేడం. ఇది అడ్డం పెట్టినాం కదా, దీన్ని ఇలా నిలువ పెట్టాలి. పెట్టి ఇలా క్రాస్ గా కుట్టు వేయాలి. స్టిచ్చింగ్ వేయాలి. ఇప్పుడు ఈ కార్నర్ ఈ కార్నర్ కలిసేటట్టు కుట్టుకోవాలి. ఎస్ మేడం. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటిని ఫేస్ చేయడం వల్ల వాడి తండ్రి మీద ద్వేషం కోపం పుట్టుకొచ్చాడు. ఈ పీసెస్ జాయిన్ చేసేటప్పుడు కూడా మీరు చివర్లో రబ్ చేసుకోవాలి, లేదంటే ఇవి విడిపోతాయి, ఇవి కుట్లు ఊడిపోతాయి. ఇలా కుట్టు వేసాక ఇది తీసేయాలన్నట్టు ఎక్స్ట్రా పీస్. ఇలా క్రాస్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఓకేనమ్మా? పీసెస్ అన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ కదా, ఇది చూడండి. ఈ ఖర్చులు ఇటు కనబడుతున్నాయా? ఇటు సైడ్ క్లాత్ ఇలా పట్టుకొని 1 సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టాలి. 1 సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి వేసుకోవాలి. ఇలా అర్థమవుతుందా? ఎస్ మేడం. 1 సైడ్ ఇలా మలిచి దీని మీద కుట్టు వేయాలి. క్రాస్ పీస్ మాత్రం 1.5 ఇంచ్ ఉండాలి మేడం. అది చూస్తున్నారా ఎలా ఉందో, ఎలా ఫోల్డ్ చేస్తానో చూడండి. మేడం ఓకే. సైడ్ ఇలా మలిచి కుట్టు వేయాలి. పైపింగ్ క్లాత్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఖర్చు వస్తుంది కదమ్మా, ఇక్కడ ఇవి ఓపెన్ చేసుకోండి. ఖర్చుని ఇక్కడ ఉంటాయి కదా, ఇలా ఓపెన్ చేసుకొని ఇలా గీరండి. ఎందుకంటే ఇక్కడ మందంగా రాకుండా అన్నమాట క్లాత్. అర్థమవుతుందా? ఎస్ మేడం. ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈడ
తిరగలది ఉన్నది కదా క్లాత్, అవును దీన్ని అవును సెపరేట్ అవును చేసుకొని అటు ఇటు వచ్చేలా పెట్టుకోండి. ఓకే వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. పైపింగ్ వేసినప్పుడు అక్కడ మందంగా రాకుండా ఉబ్బెత్తుగా రాకుండా ఉంటది అట్లా పెట్టుకోవడం వల్ల. ఓకే సో ఇది ఇది ఉంది కదా, ఇక్కడ ఖర్చు వచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ రెండు ఉంటాయి ఓపెన్. కదా. సో ఇవి సపరేట్ గా ఇలా చేసుకోమంటున్నా, ఇటు రైట్ లెఫ్ట్ ఇలా చేసి ఇలా గీరుకొని ఫోల్డ్ చేయండి. ఒకే సైడ్ ఉంటే ఇవి ఇలా మందం ఉంటుంది. లావుగా వస్తుంది అనమాట క్లాత్ ఇక్కడ మందంగా. అర్థమవుతుందా? ఎస్ మేడం. ఇలా మొత్తం కుట్టేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. ఇలా ఉందిగా, ఈ కాజా పట్టి దగ్గర నుంచి ఇలా కుట్టుకుంటూ ఇప్పుడు ఉక్సు పట్టి వరకు కుట్టాలి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉందిగా, ఈ ఫోల్డ్ చేసి కుట్టాగా ఇది పైకి ఉండాలమ్మా. చూస్తున్నారా, ఇది పైకి ఉండాలి. ఈ క్లాత్ ఇలా పెట్టాలి దీని మీద. ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచ్ అంతా ముందుకు పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టండి ముందుకి. ఓకేనా? ఓకే మేడం. కరెక్ట్ గా పెట్టకుండా ఎక్స్ట్రా పెట్టుకోండి, ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ. ఈ నెక్ పీస్ ని ఈ నెక్ దగ్గర ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారా, ఇంతే విడుతుండాలి. లోపల పాదం మందం ఖర్చు మాత్రమే పెట్టాలి. నెక్ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర మాత్రం గల్లాన్ని పట్టుకొని లాగొద్దు బ్లౌజ్ ని. ఏమైనా ఈ పీస్ మాత్రమే పట్టుకొని దీని మీదే పెట్టాలి ఇలా. సరే, ఇలా ఇంతే ఖర్చు ఉండాలి. సేమ్ మెయింటైన్ చేయాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంతే విడుతులో కుట్టు వేయడం నేర్చుకోవాలి, వంకర్ టింకర్ పోకుండా. ఓకేనండి? ఓకే మేడం. ఇప్పుడు ఈ షోల్డర్ కుట్టు అనేది బ్యాక్ వచ్చేలాగా పెట్టుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర వెనక ఖర్చు ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ ఖర్చు మనకు వెనకకు బ్యాక్ సైడ్ వచ్చేలా చూసుకోండి. బ్యాక్ పార్ట్ సైడ్ రావాలి. బ్యాక్ పార్ట్ సైడ్ రావాలి. బ్యాక్ పార్ట్ వైపు ఇది కలుపుకోవాలి షోల్డర్ ఖర్చు. ఓకే. నెక్కులు రౌండ్ తిరిగే దగ్గర బ్లౌజ్ పీస్ ఇట్లా బ్లౌజ్ పట్టుకొని లాగకుండా ఓన్లీ ఈ పీస్ మాత్రమే ఇలా టర్న్ చేసుకోండి. ఎందుకంటే ఇది క్రాస్ లో ఉంది కాబట్టి పీస్ ఈజీగా మూవ్ అవుతుంది రౌండ్ తిరిగేటప్పుడు. అందుకే క్రాస్ పీసులు కట్ చేసుకోవాలని చెప్పేది నెక్ కుట్టేటప్పుడు. స్ట్రైట్ పీస్ తీసుకుంటే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా మూవ్ కాదనమాట, ఈజీగా పట్టేసినట్టుగా ఉంటది. ఈ నెక్ పీస్ ఉంది కదా ఇది, ఈ పీస్ ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి, కానీ ఈ బ్లౌజ్ ని పట్టుకొని మాత్రం లాగొద్దు. ఇక్కడ కూడా చూడండి, షోల్డర్ ఖర్చు బ్యాక్ వెళ్ళిపోయేటట్టు చూసుకోండి. కనబడుతుంది కదా? ఎస్ మేడం, కనబడుతుంది. చూసారా, ఇది ఫోల్డింగ్ చేసుకుంది పైకి ఉంది. ఈ క్లాత్ ఎలా పెట్టాను చూసిరా? ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలిన పీస్ కట్ చేయాలి ఈ చివరికి కూడా. ఓకే. భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు.
చూడండి ఇటు కూడా ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఇచ్చి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఇలా ఇలా చూడండి, ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలి, బ్లౌజ్ కట్ కాకుండా. మనం ఇప్పుడు కుట్టు వేసాం కదా, ఆ కుట్టు దగ్గర కూడా టక్ పడవద్దు అన్నట్టు, ఊడి అలా చినిగిపోతుంది, అక్కడ కుట్టు ఊడిపోతుంది. చూస్తున్నారా ఇలా. ముందు మీరు పైపింగ్ ఇలా ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీరు థ్రెడ్ పెట్టి వేసుకోవచ్చు, ఓకేనా? తర్వాత ఇప్పుడు ఇలా టక్స్ పెట్టుకున్నాక ఈ క్లాత్ ఫోల్డ్ చేసి, ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదమ్మా, ఈ పైపింగ్ క్లాత్, ఈ గోల్డ్ క్లాత్ ఉందిగా, ఇందులోకే ఉండాలన్నమాట ఈ ఖర్చు. ఇందులోకి పెట్టి ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి. చూస్తున్నారా, అర్థమైందా ఎలా ఫోల్డ్ చేశానో? చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇలా మలిచినప్పుడు ఈ ఖర్చు అనేది ఈ క్లాత్ లోకి ఉండాలి, ఇలా వెళ్ళిపోవద్దు, ఇలా పెట్టొద్దు. ఈ క్లాత్ లోకి ఖర్చు రావాలి, ఇక్కడ మందంగా ఇలా వస్తుంది అనమాట. చూస్తున్నారా? ఎస్ మేడం, కనబడుతుంది. అర్థమైందా ఇది నేను ఎలా ఫోల్డ్ చేశానో? అర్థమైంది మేడం. ఇలా పైపింగ్ మీకు థ్రెడ్ పైపింగ్ అంత సన్నగా వేసుకోవచ్చు, థ్రెడ్ లేకున్నా కూడా. ఓకే, చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ, చూడండి సేమ్ గా ఇప్పుడు గోల్డ్ క్లాత్ ఉంది కదా, ఇలా దీన్ని ఈ ఖర్చు మాత్రం ఈ క్లాత్ లోకే రావాలి. ఓకే మేడం. ఇలా ఫోల్డ్ చేసుకుంటే చూడండి ఇలా ఇలా ఈ చివరికి, ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మీద ఈ చివరికి కుట్టుపడాలి, పైపింగ్ క్లాత్ మీద కుట్టుపడొద్దు. బ్లౌజ్ పీస్ మీద పడాలా కుట్టు? ఈ పైపింగ్ క్లాత్ మీద పడొద్దు కుట్టు. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ మీద ఈ చివరికి ఇలా పడాలి. ఓకే. జాగ్రత్తగా సేమ్ లెంత్ చూడండి, వచ్చేటట్టు చూసుకోండి. ఒక దగ్గర లావు, ఒక దగ్గర సన్నగా రాకుండా ఈ క్లాత్ ని ఫోల్డ్ చేయడంలోనే ఉంటది మీకు. వెనకాల ఈ ఖర్చుని పట్టుకుంటూ ఈ క్లాత్ సైడ్ ఇలా మలుపుకుంటూ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేయాలండి, బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇలా 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 చూసిరా? ఎస్ మేడం. పైపింగ్ మీకు ఎంత లావు కావాలి అంతే మెయింటైన్ చేసి క్లాత్ ని ఫోల్డ్ చేసి ఉండాలి. చూడండి ఇలా ఎలా వస్తుందో చూడండి, ఇట్లా నీట్ గా దీని మీద కుట్టు పడాలన్నమాట, ఈ ఎడ్జ్ కి. అర్థమవుతుందా? ఇక్కడ రావాలి కుట్టు.
అర్థమవుతుందమ్మా చూసే వాళ్ళకి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను, ఎలా కుట్టు వేస్తున్నానో? ఎస్ మేడం. చూడండి చూడండి, సేమ్ ఇలా నెక్ మొత్తం ఇట్లనే పైపింగ్ కనపడేలా మలుచుకోవాలి. ఒక దగ్గర లావు, ఒక దగ్గర సన్నగా కనపడకుండా పైపింగ్ ఈక్వల్ గా వచ్చేలా. ఓకే. కూర చుట్టూ కూర మీకు ఇలా వేయడం వచ్చాక తర్వాత థ్రెడ్ పైపింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఇలా నేర్చుకోండి. మీకు ఇలా రాకుండా డైరెక్ట్ థ్రెడ్ పట్టుకుంటే అసలు వేయరాదు. ఓకే మేడం. చూసిరా ఇలా ఏమొస్తుంది మేడం? ఒకేలాగా వస్తుంది సన్నగా. ఏంటి సన్నగా భలే వస్తుంది ఒకేలాగా. ఇప్పుడు థ్రెడ్ వేసినట్టే ఉంది కదా. అవును, థ్రెడ్ లేకున్నా కూడా ఇలా వేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ లాగే ఉంది అసలు సేమ్. అట్లా మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తాం మేడం, బాగా చేయాలి. ఏ బ్లౌజ్ అయినా మీరు కుట్టుకోవచ్చు అన్నమాట ఇట్లా ఉంటాయి. అవును. ఇలా చూడండి ఇక అయిపోయింది పైపింగ్. ఫస్ట్ స్ట్రైట్ గా నడుముకి ఇట్లా స్ట్రైట్ గా ఉంటది కదా, స్ట్రైట్ గా ఉండే వాటికి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ స్ట్రైట్ గా వచ్చినాక ఈ నెక్ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కొంచెం నేర్చుకోండి అట్లా. హ్యాండ్స్ కూడా స్ట్రైట్ గా ఉంటది కదా, హ్యాండ్స్ కి నడానికి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు పైపింగ్ వేయడం. బ్యాక్ పార్ట్ కూడా ఈ నడుముకు ఉంటది కదా కింద స్ట్రైట్ గా, హ్యాండ్స్ స్ట్రైట్ గా ఉంటదిగా. ముందు ఇవి నేర్చుకోండి ప్రాక్టీస్ స్ట్రైట్. ఓకే మేడం. నేర్చుకున్న తర్వాత నెక్ ఈజీ అవుతుంది కొంచెం కొంచెం, అది వస్తుంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్, దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇగో ఇలా చూడండి, ఇలా హెమ్మింగ్ చేయడం. మరి ఇంకొక స్టెప్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి దీని మీద ఇలా కుట్టు వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ చేసుకున్నా పర్లేదు. హెమ్మింగ్ చేసుకుంటే వేసుకుంటే మళ్ళీ హెమ్మింగ్ అవసరం లేదా మేడం? కుట్టు వేసుకుంటే హెమ్మింగ్ అవసరం లేదు. ఇక్కడ మనకు కుట్టు కనపడుతుంది అనమాట. అవును, మనకి కుట్టు కనపడొద్దు, ఇంకా నీట్ గా ఉండాలి అంటే ఇలా ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవచ్చు. మీ ఓపిక. నేను దీనికి కుట్టు వేయట్లేదు, హెమ్మింగ్ చేస్తా దీనికి. ఓకే. కుట్టు వేస్తే ఎలా ఉంటుందో నేను ఒక సైడ్ కుట్టి చూపిస్తాను చూడండి. దీనికి ఇప్పుడు ఇది ఉంది కదా, ఒక సైడ్ ఇది మనకి బయట సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ పోతుంది కదా, కనపడదు కదా. నేను ఇటు సైడ్ మీకు కుట్టు వేసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇది ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న పీస్, ఇలా ఫోల్డ్ చేసి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది లేవకుండా కుట్టు వేసుకోవాలి. చూసిరా, ఇలా కుట్టు కనబడుతుంది అనమాట. హెమ్మింగ్ చేయను నేను, ఇలా కుట్టు వేసుకుంటా అంటే ఇగో ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, ఇది లేవట్లేదు. ఇలా
ఓకేనమ్మా, అర్థమైందా? అర్థమైంది మేడం. ఉమ్. ఇప్పుడు ఇక్కడ ఇలా కూడా మొత్తం కుట్టు వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఓకే, మన చాయిస్. ఇది అంతే అండి. ఇంకా మీకు నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడము, హ్యాండ్ జాయిన్ చేసేసాయి. లేదంటే ఇప్పుడు నడుము పట్టికి కూడా మీరు డాట్స్ వేసుకొని ఇదే హెమ్మింగ్ లాగా వేసుకోవచ్చు. హెమ్మింగ్ అంటే ఇది పైపింగ్. పైపింగ్ లాగా. నడుముకి కూడా మీకు ఇష్టం ఉంటే పైపింగ్ వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ లో, డాట్స్ వేసుకొని. లేదంటే నడుము పట్టి మనం కుట్టుకుంటాం కదా, హెమ్మింగ్ పట్టి లైనింగ్ పీస్ సైడ్ స్ట్రైట్ కట్ చేసుకొని వేసుకుంటాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం ఇక, అది ఎలా అయినా వేసుకోవచ్చు. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ ఇలాగే కదా జాయిన్ చేసుకునేది మనం. ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉండాలి. ఈ షోల్డర్ కుట్టు కాడ మనం ఈ సెంటర్ లో టక్స్ పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ కి, టక్స్ ఇలా పెట్టాలి. మనం ఈ లో షేప్ తీసుకున్నాం కదా, ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇది ఫ్రంట్ వచ్చేటట్టు ఇలా పెట్టుకొని జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ కూడా ఇప్పుడు హ్యాండ్ ఇలా పెడతాం కదా, ఇప్పుడు ఇది మనకు లో షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ ఇలా రావాలన్నమాట. మీరు హ్యాండ్ జాయిన్ చేసుకుంటే లైనింగ్ మనం మార్కింగ్ చేసుకున్నవి ఇటు ఫ్రంట్ పార్ట్ లో రావాలి. రెండు ఒకే సైడ్ వచ్చేలా మీరు మిస్టేక్ చేస్తే మళ్ళీ ఇప్పి కుట్టుకోండి. జాయిన్ చేసేటప్పుడే జాగ్రత్తగా, నేను చెప్పాను కదా జాయిన్ చేసేటప్పుడు, నిన్న హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా, కొంచెం జాగ్రత్తగా విని దాన్ని ఫాలో అయ్యి కుట్టుకోండి, తొందర పడకుండా. ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి. ఇవి చూపించమంటారా? అవసరం లేదు కదా మీకు ఇది? అదేం అవసరం లేదు మేడం. ఇప్పుడు మనం ప్లెయిన్ బ్లౌజ్ కుట్టుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాక సైడ్ జాయింట్స్ చేసుకోవడమే. హ్యాండ్ లూజ్ చూసుకొని, హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టుకొని, చంక లూజ్ చూసుకొని చంక లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని, నడుము లూజ్ కూడా నడుము కొలతలో 4వ భాగానికి ఈ బ్యాక్ పార్ట్ మధ్యలో ఫోల్డింగ్ పెట్టుకొని, బ్యాక్ పార్ట్ ఇలా సెంటర్ లోకి ఇలా ఫోల్డింగ్ చేసి మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టి కాజల పట్టి సైడ్ ఇవి ఉన్నాయి కదా, నడుము కొలతలో 4వ భాగానికి ఇలా మార్కింగ్ చేసి పెట్టుకొని ఆ 3 కొలతలు కలిసేటట్టు జాయిన్ చేసుకోవాలి, సైడ్ జాయింట్స్. అంతే అండి. ఇక బ్లౌజ్ మీకు వచ్చాక అబ్బా బ్లౌజ్ వచ్చేసింది సింపుల్ కదా అనిపిస్తుంది. కుట్టేటప్పుడు